మా కోవిడ్ సార్ ఎంత మంచోడు అంటే ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. బయట నుంచి గట్టిగా 2 కేకలు అయితే వేసినాడు బయటికి రమ్మని చెప్పి. ఏమని పరిగెత్తుకుంటా పోతే బండి పంచర్ అయింది, విన్నా చూడని చెప్పినాడు. సరేలే టైర్ ఇప్పుదామని చెప్పి జాకెట్ బయట తీసాను. మా సార్ వద్దులే, బయట దొరకరాపు నువ్వు ఇప్పొద్దులే అని చెప్పినాడు. నేనైతే నా బండి వేసుకుని పోయి ఎక్కడ పంచర్ షాప్ ఉంటాయి అక్కడ అడుగుతా విన్నాను. ఇంటికాడికి వచ్చి బండి టైర్ మారుస్తారు అని చెప్పి. ఇక్కడికి వచ్చి అడిగితే మీ ఇల్లు ఎంత దూరం ఉంటుందని అడిగారు. మా ఇల్లు అయితే 1 కిలోమీటర్ ఉందని చెప్పిన. 1 కిలోమీటర్ వచ్చిన దానికి 5 దినాలు ఎక్స్ట్రా అయితే ఇవ్వాలని చెప్పినారు. వెంటనే మా సార్ ఫోన్ చేసి 5 దినాలు అడుగుతున్నారు, వచ్చిన దానికి చెప్తే సరే తొడకరని చెప్పినారు. ఈయనైతే జాకి మొత్తం అయితే నా బండ్లు అయితే పెట్టేశాను సామాన్లు. నేను మా సార్ మంచోడని ఎందుకు అంటున్నానంటే, చాలా మంది కోవిడ్ ఇండల్లో బండి పంచర్ అయినా లేదంటే ఏదైనా చెట్టు కట్ చేయాలని డ్రైవర్ దగ్గర చేపించారు. కొన్ని ఇండల్లో అయితే డ్రైవర్ల దగ్గరే చాయ్గా చేపించి 1 గంట 2 గంటల దివాన్లో కూర్చోని చెప్తారు చాయ్గా వచ్చేదానికి. డ్రైవర్ పని తప్ప నేను ఏదైనా పని చేస్తా ఉన్నా కూడా మా బాబాయ్ అయితే ఒప్పుకోడు, నువ్వు చేయొద్దని చెప్తాడు. ఇంకపోతే ఈయనైతే టైర్ ఇప్పేసి బోల్టాలు అయితే నా చేతిలో పెట్టేసినాడు. ఈ బోల్టాలు అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం టైర్ ఇప్పేసి అంటే ఆడ వేయకూడదు. మనం ఎప్పుడన్నా టైర్ ఇప్పినప్పుడు ఒకసారి బ్రేకులు డిస్క్ చెక్ చేసుకుంటే చాలా మంచిది. మొత్తానికి టైర్లో అయితే ఒక మేక్ అయితే గుచ్చుకుంది. మేకు గుచ్చుకోవడం వల్ల బండి అయితే పంచర్ అయింది. టైర్ కి ఇలా మేకు గుచ్చుకున్నప్పుడు 2 విధాలుగా అయితే పంచర్ అయ్యచ్చు అనమాట. ఒకటి పై నుంచి సేల్ తీసి వేస్తారు, రెండోది వచ్చేసి లోపల పక్క వేస్తారనమాట. మేమైతే ఇప్పిన టైర్ మళ్ళీ నా బండిలో వేసుకొని పంచర్ షాప్ కాడికి అయితే విన్నాము పంచర్ వేసుకోవడానికి. మామూలుగా సామాన్యంతో ఈ టైర్లు అయితే పంచర్లు కావు, ఏదైనా మేకులు గుచ్చుకుంటే తప్ప. మేకులు గుచ్చుకున్నా కూడా గాలి అంతా బయటికి పోదు. పంచర్ షాప్ కాడ అయితే బండి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ టైర్కి అయితే లోపల పంచర్ చేయాలి కాబట్టి టైర్ అయితే పూర్తిగా తిప్పేస్తాడు అనమాట మిషన్ లో పెట్టి. ఇది లోపల పక్క పంచర్ కాబట్టి 5 దినాలు అడిగాడు. దీనికి 5 దినాలు, ఇంటికాడికి వచ్చి టైర్ ఇప్పిన దానికి 5 దినాలు, మొత్తం అయితే 10 దినాలు అయితే అడిగాడు ఈయన. అదే ఇన్ని దొడుకోపోకుండా మనమే టైర్ ఇప్పి ఇక్కడికి వచ్చి పంచర్ వేయించుకోబోయింటే 5 దినాలతో అయితే సరిపోయింది అనమాట. టైర్ ఇప్పేసి లోపల పక్క అయితే లైట్ గా అయితే అరగుద్దినాడు అనమాట. ఈ మాదిరి కొంచెం పొట్టులు వేసేట్టుగా దాని మీద కొంచెం ఫీవిక్ వేసేసి కొంచెం ఆరబెట్టేసి పైన అయితే స్టిక్కర్ అయితే వేసేసినాడు, బాగా గోకేసినాడు దాని మీద అయితే. మొత్తానికి 2 నిమిషాల్లో బండి టైర్ ఇప్పి పంచర్ వేసి బండి బిగించి 10 దినాలు లెక్క తీసుకున్నాడు.